Again, during World War II years, when I was about 8 years old, I took the job of a newspaper delivery boy. సో ఇక్కడ రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అబ్దుల్ కలాం వయసు ఎంతనట? 8 సంవత్సరాలట. మరి 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఆయన న్యూస్ పేపర్ డెలివరీ బాయ్గా జాబ్ చేసిండట. అంటే ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే 8 సంవత్సరాలు అంటే చాలా చిన్న వయసు. అంత చిన్న వయసులోనే ఆయన ఇంటింటికి వెళ్ళి న్యూస్ పేపర్ వేసేటువంటి న్యూస్ పేపర్ డెలివరీ బాయ్గా జాబ్ చేసిండు. మై డే బిగాన్ వెల్ బిఫోర్ డాన్. అంటే ఆయన ఎప్పుడు లేచేవాడంటే, డాన్ అంటే సూర్యోదయం, సూర్యోదయం ముందే లేచేవాడు, అంటే మబ్బుల్ని లేచేవాడు. వెన్ ఐ హ్యాడ్ టు గో ఫర్ మై ట్యూషన్స్ మై ఖురాన్ క్లాస్. అంటే ఈయన మబ్బులు లేచి ఏం చేసేవాడంటే ఖురాన్ క్లాసులకు వెళ్ళేవాడు. అంటే ముస్లింలకు ఇస్లామిక్ టెక్స్ట్ బుక్ ఉంటుంది, అది ఖచ్చితంగా వాళ్ళు ఖురాన్ నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈయన ట్యూషన్స్ క్లాసెస్ అనగానే ఏంటి, ఇక్కడ ఖురాన్ క్లాసెస్ నేర్చుకునేవాడు. డూ మై న్యూస్ పేపర్ రౌండ్స్, తర్వాత న్యూస్ పేపర్ వేయడానికి వెళ్ళేవాడు. గో టు స్కూల్, తర్వాత స్కూల్కి వెళ్ళేవాడు. అండ్ దెన్ రిటర్న్ హోమ్ వెల్ ఇన్ టు ద ఈవినింగ్, తర్వాత స్కూల్ అయిపోగానే ఇంటికి తిరిగి వచ్చేవాడు. వెన్ ఐ హ్యాడ్ టు స్టడీ ఫర్ ద నెక్స్ట్ డే, తర్వాత ఇంటికి వచ్చినాక సాయంత్రం ఏం చేసేవాడట? చదువుకునేవాడట. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ సార్ ఏదైనా క్వశ్చన్స్ అడిగితే జవాబు చెప్పాలి కదా, ఆ కంప్లీట్ అయిన లెసన్స్ చదువుకునేవాడు. ఇన్ ఆల్ దిస్, ఈ అన్ని సందర్భాల్లో, ఇన్ ఆల్ దిస్ మై మదర్ స్టూడ్ బై మీ లైక్ ఎ రాక్. అంటే ఇవి ఆయన ప్రొద్దున లేచేటప్పుడు కావచ్చు, తర్వాత న్యూస్ పేపర్ డెలివరీ చేసే సందర్భంలో కావచ్చు, తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, ఈ విధంగా ఈ అన్ని సందర్భాల్లో వాళ్ళ అమ్మ ఇతనికి సపోర్ట్గా ఉండేది అని అంటున్నాడు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ షీ వుడ్ వేక్ అప్ వెల్ బిఫోర్ మీ. అంటే మీ అంటే ఇక్కడ అబ్దుల్ కలాం, ఆయన లేవడానికంటే ముందే వాళ్ళమ్మ లేచేదట. గెట్ ద వాటర్ రెడీ ఫర్ మై బాత్ అండ్ దెన్ కాల్ మీ. మరి వాళ్ళ అమ్మని చేసేదంటే గెట్ ద వాటర్ రెడీ అంటే నీళ్ళను వేడి చేసేది. మనం వేడి నీళ్ళతో స్నానం చేస్తాం కదా, సో అబ్దుల్ కలాం కోసం వాళ్ళమ్మ నీళ్ళను వేడి చేసి వేడెక్కగానే పిలిచేదట స్నానం చేయమని. మై మదర్ సా మీ ఆఫ్ అండ్ వుడ్ బీ వెయిటింగ్ ఫర్ మీ టు కమ్ బ్యాక్ an hour or two later. When I would have to go with my father to the Arabic school ఫర్ మై హోలీ ఖురాన్ లెసన్స్. అంటే తర్వాత ఏం చేసేవాడు అంటే ఇతను వాళ్ళ డాడీతోని, అంటే ఈయన వాళ్ళ స్నానం చేయగానే వాళ్ళ డాడీతోని ఖురాన్ క్లాసులకు వెళ్ళేవాడట. ఖురాన్ క్లాసులకు వెళ్ళేవాడు. ఇక్కడ అంటే అరబిక్ స్కూల్కి వెళ్ళేవాడు. అంటే వాళ్ళ డాడీతో పాటు ఈయన అరబిక్ స్కూల్కు వెళ్ళేవాడు. ఎందుకు? ఖురాన్ నేర్చుకోవడానికి. ఎందుకంటే ముస్లింల యొక్క పవిత్ర గ్రంథం ఖురాన్ కదా, కాబట్టి ఇప్పుడు ముస్లింలు ఖచ్చితంగా ఖురాన్ నేర్చుకుంటారు. ఎవరైనా సరే వాళ్ళ మతానికి సంబంధించిన గ్రంథం సంబంధించినటువంటిది అధ్యయనం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈయన వాళ్ళ డాడీతోని ఖురాన్ లెసన్స్ నేర్చుకోవడానికి అరబిక్ స్కూల్కి వెళ్ళేవాడట. సో ఒకవేళ లేట్ అయితే వాళ్ళమ్మ ఎదురు చూసేదట. ఓసారి 1 hour or 2, అంటే గంట లేదా 2 గంటలు ఆమె ఎదురు చూసేది డోర్ స్టెప్ దగ్గర నిలబడి, ఇంకా మా అబ్బాయి వస్తలేడు అని. As I went from place to place during the daytime, all I had time for were the meals that would be laid out for me promptly. అంటే ఈయన ఇక్కడ అక్కడ పనిచేస్తూ ఉన్నాడు కదా, ఇక్కడ అక్కడ అంటే పేపర్ డెలివరీ చేయడానికి వెళ్తున్నాడు, తర్వాత ట్యూషన్స్కి వెళ్తూ ఉన్నాడు, తర్వాత స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. ఇట్లా చేసేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఆయనకు ఇబ్బంది కాకుండా వాళ్ళమ్మ ఫుడ్ కానీ ఇంకేదైనా కానీ ఆయనకు అన్నీ చూసుకునేదట. అంటే కొడుకు కావాల్సినవన్నీ కూడా అన్నీ చూసుకునేది అని అర్థం. అంతేకాకుండా ఫర్ ద మీల్స్ దట్ వుడ్ బి లేడ్ అవుట్ ఫర్ మీ ప్రాంప్ట్లీ అంటున్నాడు. అంటే అతనికి ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ కావచ్చు, మధ్యాహ్నం లంచ్ కావచ్చు, ఇవి టైం ప్రకారం వాళ్ళమ్మ అందించేది అన్నట్టు. ఐ న్యూ దట్ మెనీ టైమ్స్ మై మదర్ రిడ్యూస్డ్ హర్ ఓన్ షేర్ సో దట్ ఐ కుడ్ హ్యావ్ ఎనఫ్. అంటే చాలాసార్లు వాళ్ళ అమ్మ ఏం చేసిందటంటే తను తినేటువంటి ఆహారంలో తన ప్లేట్లోకి వెళ్ళి కొంత భాగాన్ని తీసి అబ్దుల్ కలాంకి ఇచ్చిందట. ఎందుకు అంటే అబ్దుల్ కలాము పెరిగే పిల్లవాడు కదా, కాబట్టి అబ్దుల్ కలాంకు సఫిషియెంట్గా చాలినంత ఫుడ్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళమ్మ ఏం చేసింది, షేర్ చేసింది. తన యొక్క ప్లేట్లో ఉన్న కొంత భాగాన్ని అబ్దుల్ కలాంకు పెట్టేది అన్నట్టు. మన ఇంట్లో కూడా అమ్మ ఏం చేస్తుందంటే తనకి ఏదైనా సరే తినేది ఉంటే దానిలో కొంత షేర్ చేసి తన పిల్లలకి ఇస్తూ ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ ఈమె కూడా ఏం చేసింది,
తన ఆహారంలోని కొంత భాగాన్ని తన కొడుకైన అబ్దుల్ కలాంకి ఇచ్చేదట. వెన్ ఐ వన్స్ క్వశ్చన్ హర్ షీ ఓన్లీ స్మైల్డ్ అండ్ సెడ్. ఒకసారి ప్రశ్నించిండట వాళ్ళ అమ్మను, ఎవరు? అబ్దుల్ కలాం. అప్పుడు ఈమె జస్ట్ చిన్న చిరునవ్వు నవ్విందట. ఏమని ప్రశ్నించిందంటే, ఇప్పుడు ఎప్పుడు కూడా ఆమె తన ప్లేట్లో ఉన్న కొంత భాగాన్ని అబ్దుల్ కలాంకి పెడుతుంది కదా, అట్లా ఎందుకు పెడుతున్నావు? వై ఆర్ యూ షేరింగ్ యువర్ ఫుడ్ టు మీ అన్నట్టుగా, నీ ఫుడ్ నాకు ఎందుకు పెడుతున్నావు అమ్మ అని అట్లా అడిగిండట. అడిగితే అప్పుడు ఆమె ఏం ఆన్సర్ ఇచ్చిందంటే, యు ఆర్ ఏ గ్రోయింగ్ చైల్డ్, నువ్వు పెరిగే పిల్లవాడివి అన్నది. పెరిగే పిల్లలకు ఆహారం ఎక్కువ అవసరం. అట్లా ఇంకా వాళ్ళ అమ్మ పెరిగే అవకాశం లేదు కదా, కాబట్టి యు ఆర్ ఏ గ్రోయింగ్ చైల్డ్ అంటే నువ్వు పెరిగే పిల్లవాడివి. యూ హ్యావ్ సో మచ్ టు డూ ఆల్ త్రూ ద డే, రోజంతా కూడా నువ్వు ఎన్నో పనులు చేస్తా ఉన్నావు. దిస్ ఈజ్ వాట్ మదర్స్ లుక్ అవుట్ ఫర్, డోంట్ వరీ అబౌట్ మీ. నువ్వు నా గురించి బాధపడకు, ఏ తల్లి అయినా కూడా అలా చేస్తుంది. అంటే ఏ తల్లి అయినా కూడా తన పిల్లల కోసము తన ఆహారాన్ని కావచ్చు ఇంకేదైనా కూడా షేర్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ తన తల్లి తను తినేటువంటి ప్లేట్లో నుండి కొంత ఆహారం షేర్ చేసిందంటే అది ఏ తల్లి అయినా అలా చేస్తుంది అని, నువ్వు డోంట్ వరీ నా గురించి బాధపడకు అని అన్నది. ఇన్ ద ఈవినింగ్స్ అంటే ప్రతి సాయంకాలం అన్నట్టు. వెన్ ఐ రిటర్న్ హోమ్ హంగ్రీ అండ్ టైర్డ్. ఎప్పుడైతే సాయంకాలం అబ్దుల్ కలాం ఇంటికి వస్తాడో అప్పుడు ఎట్లా ఉంటాడట? హంగ్రీ, ఆకలితో ఉంటాడట, టైర్డ్, అలసిపోతాడట. షీ వుడ్ అగైన్ హెల్ప్ మీ క్లీన్ అప్ అండ్ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ డే. మళ్ళీ ఆమె హెల్ప్ చేస్తాడట. అంటే హెల్ప్ చేయడం అంటే మళ్ళీ సాయంకాలం స్నాక్స్ ఇవ్వడమా, టిఫిన్ పెట్టడం చేసేది. తర్వాత క్లీన్ అంటే మళ్ళీ అవి ప్లేట్స్ కడగడం. తర్వాత ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ డే అంటే తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఎలాంటి టిఫిన్ చేయాలి, ఏ టిఫిన్ చేస్తే బాగుంటుందో దానికి సంబంధించి ప్రిపేర్ చేయడం. ఉదాహరణకి ఇడ్లీలు చేయాలంటే ఈరోజు నానబెడతా ఉంటారు కదా, అట్లా. కాబట్టి రేపటి రోజు గురించి ఏం చేయాలో అవన్నీ కూడా ఒక రోజు ముందే ప్రిపేర్ చేసుకునేదట. కమింగ్ టు ద 10th పేరా, అమంగ్ ఆల్ మై సిబ్లింగ్స్. ఆల్ మై సిబ్లింగ్స్ అంటే ఇక్కడ అబ్దుల్ కలాం చెప్తున్నాడు. సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు అన్నట్టు. తనతో పుట్టినటువంటి సిస్టర్ కావచ్చు, జోహ్రా, లేదంటే బ్రదర్స్ కావచ్చు, వాళ్ళందరినీ కలిపి ఏమంటారు? సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు. అమంగ్ ఆల్ మై సిబ్లింగ్స్ అంటే మా తోబుట్టువులందరిలో ఐ వాజ్ ఆల్వేస్ గివెన్ ప్రయారిటీ ఇన్ టేకింగ్ ఏ ప్లేస్ బై హర్. అంటే తన తోబుట్టువులందరిలో కూడా మా అమ్మ ఎక్కువ నన్నే ఇష్టపడేది, నాకే ఎక్కువ ప్రేమను చూపించేది. అంటే తల్లిదండ్రుల తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఎక్కువగా ఎవరికో ఒకరి మీద బాగా ప్రేమ ఉంటుంది. అది ముఖ్యంగా చిన్నవాళ్ళంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా అబ్దుల్ కలాం అట వాళ్ళ అమ్మ ఎక్కువ ప్రేమ వేసేదట. అందుకే ఏమంటున్నాడంటే, ఐ వాజ్ ఆల్వేస్ గివెన్ ప్రయారిటీ ఇన్ టేకింగ్ ఏ ప్లేస్ బై హర్. అంటే మా అమ్మ నా మీద ఎక్కువ ప్రేమ చూపించేది అని చెప్తా ఉన్నాడు. అంటే వన్స్ ఐ రిమెంబర్ ఐ ఫెల్ అస్లీప్ విత్ మై హెడ్ ఇన్ హర్ ల్యాబ్. ల్యాబ్ అంటే ఒడి. ఒకసారి ఏమైందంటే గుర్తు చేసుకుంటున్నాడు ఆయన, మళ్ళీ గతంలోని ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటూ అంటున్నాడు. ఒక సందర్భంలో ఈయన వాళ్ళ అమ్మ ఒడిలో తల వానిచ్చి నిద్రపోయిండట. ఐ ఫెల్ అస్లీప్ విత్ మై హెడ్ ఇన్ హర్ ల్యాబ్ అంటే మా అమ్మ ఒడిలో తల వానిచ్చి నిద్రపోయాను. షీ శాట్ క్వైట్లీ. ఆమె ప్రశాంతంగా కూర్చుంది. హర్ హ్యాండ్ సాఫ్ట్లీ కరేసింగ్ మై హెయిర్ అండ్ చీక్స్. అంటే ఆమె తన యొక్క చేతులతో హెయిర్, నెత్తి పైన ఉండేటువంటి వెంట్రుకల్ని నిమురుతూ ఉందట. చీక్స్ అంటే బుగ్గల్ని కూడా ఇలా నిమురుతూ ఉందట. హర్ టచ్ ద మోస్ట్ ప్రీషియస్ బాంబ్ ఫర్ మై టైర్డ్నెస్. ఆయన సాయంకాలం బాగా అలసిపోయింది కదా, అలా అమ్మ ఒడిలో తలవాలిచ్చి నిద్రపోతూ ఉంటే, ఇట్లా కళ్ళు మూసుకుంటే వాళ్ళ అమ్మ తన నెత్తి మీద ఇలా చేతితో నిమురుతూ ఉంటే అతనికి ఏమనిపించిందట అంటే, బాంబ్ ఫర్ మై టైర్డ్నెస్. బాగా అలసిపోయినప్పుడు ఏదైనా పెయిన్ ఉంటే జెండు బాంబు రాసుకుంటాం కదా, అట్లాగే వాళ్ళ అమ్మ తన నెత్తి మీద నిమురుతూ ఉంటే హాయిగా రిలాక్స్ అనిపించిందట. అన్నోన్ టు మీ, నాకు తెలియకుండానే ఫ్రమ్ సమ్వేర్ డీప్ విత్ ఇన్ టీయర్స్ స్ప్రాంగ్ అప్ ఇన్ మై హార్ట్. అంటే అతనికి తెలియకుండానే అతని కళ్ళ నుండి నీళ్ళు వచ్చేసినాయట. బిఫోర్ ఐ కుడ్ స్టాప్ దెమ్, వాటిని ఆపాలనుకునేంత లోపలనే దే స్టార్టెడ్ ఫ్లోయింగ్ డౌన్. అంటే కన్నీళ్ళు ఫ్లో అయినాయి. అంటే అతనికి తెలియకుండానే కళ్ళ నుండి కన్నీళ్ళు వచ్చినాయట. వీటిని ఆపుదాం అనుకునే లోపలనే అవి కళ్ళ నుండి నీళ్ళు కారినాయి. మై ఐస్ వర్ స్టిల్ క్లోజ్డ్. ఆయన అప్పటి కళ్ళు మూసుకునే ఉన్నాడట, కానీ కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎట్ ద టీయర్స్ ర్యాన్ అంటే కన్నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. దే డ్రాప్డ్ ఆన్ టు మై ఫోల్డెడ్ నీస్. అంటే అతని కాళ్ళు ఫోల్డ్ చేసి ఉన్నాయి కదా, ఫోల్డ్ చేసుకున్నటువంటి అతని మోకాల మీదకి వెళ్ళి కన్నీరు కారుతూ ఉందట. అండ్ సీప్డ్ ఇన్ టు మై మదర్ శారీ. తర్వాత
ఆ ముఖాల నుండి వాళ్ళ అమ్మ సారీలోకి ఆ కన్నీళ్ళు కారినాయట. బట్ షీ డిడ్ నాట్ స్టాప్ హర్ కరేజ్, కానీ ఆమె అంటే అమ్మ మాత్రం ఆపలేదు. షీ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ వాజ్ గివింగ్ రైజ్ టు దోస్ టీయర్స్, కానీ అమ్మకు తెలుసు ఎందుకు ఆ కన్నీళ్ళు వస్తున్నాయో. ద ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్ ఆఫ్ ఏ బాయ్ సడన్లీ ట్రయింగ్ టు బి ఏ మ్యాన్, అంటే ఈ అబ్బాయి ఏమైపోతున్నాడు అంటే పెద్దవాడు అయిపోతున్నాడు. చిన్నపిల్లవాళ్ళు కాస్త పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. అట్లాగే ఈయన అబ్దుల్ కలాం కూడా బాయ్ స్థాయి నుండి మ్యాన్ అంటే పెద్దవాడు అయిపోతుండు అన్నట్టు. ఆర్ ఫింగర్స్ ర్యాన్ టెండర్లీ త్రూ మై హెయిర్, అంటే అమ్మ ఫింగర్స్తోని నెమ్మదిగా తన నెత్తి మీద ఇలా నిమురుతూ ఉంది. కంఫర్టింగ్, అట్లా నిమురుతూ ఉంటే అతనికి ఎంతో హాయిగా అనిపించిందట. సూదింగ్ అండ్ అండర్స్టాండింగ్, అంటే అతనికి ఎంతో ఓదార్పులాగా, మనసుకి ఎంతో ఓదార్పును కలిగించినటువంటి ఫీలింగ్తో అనిపించిందట. దిస్ సింపుల్ లేడీ born and raised in a small southern Indian town was perhaps like many other mothers in our land and beyond, అంటే దిస్ సింపుల్ లేడీ అంటే వీళ్ళ అమ్మ గురించి చెప్తా ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఎట్లాంటిది అంటే సింపుల్ లేడీ, అంటే ఆమె సామాన్య కుటుంబంలో ఉండేటువంటి ఒక స్త్రీ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అన్నట్టు. అంటే ఈమె బిహేవియరు కామన్గా ఉంటుంది, అంటే మనకు రిచ్ పీపుల్ లాగా కానీ లేదంటే ఇంకా వేరే రకంగా కానీ ఉండదు అన్నట్టు. సింపుల్ లేడీ అంటే సాదాగా ఉండే స్త్రీ అన్నట్టు, సాదాగా ఉండేటువంటి ఒక స్త్రీ. ఆమె సదరన్ ఇండియన్ టౌన్ అంటే దక్షిణ భారతదేశంలోని ఒక టౌన్లో పుట్టినటువంటి స్త్రీ అంటే వాళ్ళ అమ్మ గురించి చెప్తున్నాడు. వాజ్ పర్ హాప్స్ లైక్ మెనీ అదర్ మదర్స్ ఇన్ అవర్ ల్యాండ్ అండ్ బియాండ్, అంటే మా అమ్మ కూడా ఈ నేలపైన పుట్టినటువంటి ఎంతోమంది తల్లు లాంటిదే. షీ డిడ్ నాట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ టేక్ పార్ట్ ఇన్ ద అఫేర్స్ ఆఫ్ ద టౌన్, ఆమె ఇంటి నుండి బయటకు ఎప్పుడు వెళ్ళలేదట. అంటే ఇప్పుడు జనరల్గా తల్లులు ఏం చేస్తారంటే నైబర్స్ పక్కపొంటి వాళ్ళతోని షేర్ చేసుకుంటూ ఉంటారు, మాట్లాడడం కావచ్చు, ఇంకేదైనా ఇచ్చి పుచ్చుకోవడం కావచ్చు, గివ్ అండ్ టేక్. కానీ ఈమె మాత్రం ఇంటి నుండి పక్కపొంటి ఇంటికి కానీ ఇంకా ఎదురు ఇంటికి కానీ ఏ ఇంటికి కూడా వెళ్ళేది కాదు. కానీ సహజంగా కొంతమంది చేస్తారంటే ఫ్రీ టైంలో పక్కపొంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి టైంపాస్ కోసం మాట్లాడుతూ ఉంటారు కదా. కానీ అట్లా ఈమె ఎప్పుడు కూడా పక్కపొంటి ఇంట్లోకి కానీ ఎదురింటికి కానీ వెళ్ళి మాట్లాడేది కాదు, అంటే ఇంట్లోనే ఉండేది. షీ డిడ్ నాట్ మేక్ ఏ కెరియర్ ఇన్ ద వే వీ థింక్ ఆఫ్ ఇట్ నవ్ డేస్. ఇక్కడ ఈయన యొక్క కెరీర్ను తీర్చిదిద్దింది ఎవరు అంటే ఈమెనే. అంటే ఈయన ఆ స్థాయికి గొప్ప వ్యక్తి అయిండు అంటే కారణం ఆమెనే. హర్ రియల్ ఆఫ్ వర్క్ రిమైన్డ్ ద హోమ్ అండ్ ద ఫ్యామిలీ, అంటే మరి వాళ్ళ అమ్మకు ఏది ప్రపంచం అంటే ఇల్లే ప్రపంచమట. హర్ రియల్ ఆఫ్ వర్క్ రిమైన్డ్ ద హోమ్ అండ్ ద ఫ్యామిలీ, అంటే ఆమె యొక్క పనేంటి, ఇంటి కోసము తన ఫ్యామిలీ కోసం కష్టపడమే తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు. తనకు ప్రపంచం అంటే ఇల్లే ప్రపంచం. యెట్ అయినప్పటికీ విత్ ఇన్ దట్ షీ సర్వ్డ్ ఎవ్రీ వన్, అయినప్పటికీ ఆమె ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి సేవ చేసింది. అండ్ గాడ్, దేవునికి కూడా సేవ చేసింది. విత్ అట్మోస్ట్ డివోషన్, అంటే ఎక్కువగా భక్తిభావంతో సేవ చేసింది. సెల్ఫ్లెస్నెస్ అంటే నిస్వార్థంగా, అండ్ పైటీ అంటే దైవభక్తితో ఆమె సేవ చేసింది. ఎవరికి, ఇంటికి వచ్చిన వాళ్ళకి కావచ్చు, అలాగే దేవునికి కావచ్చు. ఇట్ ఈజ్ దిస్ లెసన్ దట్ ఐ హ్యావ్ క్యారీడ్ ఫ్రమ్ హర్ లైఫ్, నేను ఆమె దగ్గర నుండి నేర్చుకున్న విషయం ఏంటిదంటే నిస్వార్థంగా ఉండడం, డివోషన్ అంకిత అంటే భక్తిభావంతో ఉండడం అనేటువంటి విషయాలు మా అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నా అంటున్నాడు. దట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ హౌ లార్జ్ ఆర్ స్మాల్ యువర్ స్పియర్ ఆఫ్ యాక్టివిటీస్, వాట్ కౌంట్స్ ఫైనలీ ఈజ్ ద కమిట్మెంట్ దట్ యు బ్రింగ్ టు ద జాబ్ దట్ హ్యాస్ బీన్ ఆర్డైన్డ్ ఫర్ యూ ఇన్ దిస్ లైఫ్. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మనం చేసే పని లార్జ్ పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, నాట్ మ్యాటర్ అంటున్నాడు. కానీ ఇక్కడ ఏంటిది అని అంటే మనం చేసే పని మీద కమిట్మెంట్ ఉండాలి. అంటే చేసే పని మీద మనకు ఒక అంకిత భావముతో పనిచేస్తే అదే మనకు సక్సెస్ అన్నట్టు. కాబట్టి మనం చేసే పని చిన్నదా పెద్ద అది ముఖ్యం కాదు, ఆ చేసే పని ఎంత డెడికేషన్తో ఎంత అంకిత భావంతో చేస్తున్నాం అనేదే ముఖ్యము అని అంటున్నాడు. కమింగ్ టు ద 12th పేరా.
కమింగ్ టు ద 12th పేరా, మై ఫాదర్ లివ్ టు ద ఏజ్ ఆఫ్ 102. అంటే మై అంటే ఇక్కడ అబ్దుల్ కలాం చెప్తా ఉన్నాడు. తన తండ్రి అట 102 సంవత్సరాలు బతికిండట, అంటే 100 సంవత్సరాలు దాటిపోయినట్టు. కాబట్టి వాళ్ళ డాడీ అబ్దుల్ కలాం వాళ్ళ డాడీ 102 సంవత్సరాలు బ్రతికిండట. వెన్ హీ పాస్డ్ అవే హీ లెఫ్ట్ బిహైండ్ ఏ ఫ్యామిలీ దట్ ఇన్క్లూడెడ్ 15 గ్రాండ్ చిల్డ్రన్. అంటే వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు, ఎప్పుడైతే చనిపోయిండో అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి గ్రాండ్ చిల్డ్రన్ అంటే మనుమలు కావచ్చు మనుమరాలు కావచ్చు 15 మంది ఉన్నారట. అంటే ఇంకా పెద్ద కుటుంబం అయిపోయింది. ఇది పాసింగ్ అవే అఫెక్టెడ్ మీ డీప్లీ. తన తండ్రి చనిపోగానే ఆయన చాలా బాధపడ్డాడట. ఎవరైనా తండ్రి కానీ తల్లి కానీ చనిపోయారంటే వాళ్ళు ఎంతో వేదన చెందుతారు. కాబట్టి అది ఎంతో ఎఫెక్ట్ అయిందట. వాళ్ళ డాడీ చనిపోగానే అబ్దుల్ కలాం ఎంతో ఇబ్బందికి గురైందట. ఐ కేమ్ హోమ్ ఫ్రమ్ మై వర్క్ ఎట్ తుంబా అండ్ సాట్ బై మై మదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఆ సమయంలో ఆయన కేరళలోని తుంబా దగ్గర రాకెట్ లాంచింగ్ స్టేషన్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. కానీ డాడీ చనిపోయిందని తెలియగానే ఇంటికి వచ్చిండు. తర్వాత ఏం చేసిండట, సాట్ బై మై మదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్, అంటే చాలాసేపు అమ్మ పక్క ఉంటే కూర్చున్నాడు. వెన్ ఐ హ్యాడ్ టు లీవ్ షీ బ్లెస్డ్ మీ ఇన్ ఏ చోక్డ్ వాయిస్. అంటే ఇక అక్కంచేలి వెళ్ళే సందర్భంలో, అంటే ఫ్యూనరల్ రైట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే జనరల్గా తండ్రిని వాళ్ళు ఏది అంత్యక్రియలు ఉంటాయి కదా అవంతా చేసిన తర్వాత ఇక వెళ్ళిపోదాము అనుకున్నటువంటి సమయంలో ఏమైందంటే వాళ్ళ అమ్మ బ్లెస్సెస్ అందించిందట. అంటే వెళ్దాము అనేటువంటి సమయంలో అమ్మ బ్లెస్సెస్ అందించింది. ఐ వాజ్ ఇన్ ద థిక్ ఆఫ్ బిల్డింగ్ ద SLV-3 రాకెట్ అండ్ వర్క్ బికాండ్ మీ. అంటే ఆయన వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు ఆ సమయంలో ఈయన ఏం చేస్తున్నాడంటే ద SLV-3 అంటే SLV-3 అనే రాకెట్ను తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడట. ఆ సమయంలో వాళ్ళ డాడీ అనిపోయినట్టు. షీ నెవర్ వన్స్ ఆస్క్డ్ మీ టు స్టే బ్యాక్. అంటే వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా ఏమనలేదట, తిరిగి రాకు, అంటే నువ్వు వర్క్ చేసుకొని వర్క్ కంప్లీట్ అయినాకనే రావాలి, అంతేగాని తిరిగి మళ్ళీ రాకు అన్నట్టు. అంటే వర్క్ మీద కాన్సన్ట్రేట్ అయ్యన్నట్టు. సో షీ నెవర్ వన్స్ ఆస్క్డ్ మీ, ఎప్పుడు అడగలేదు టు స్టే బ్యాక్, అంతే, అంటే తిరిగి మళ్ళీ రా ఇక్కడనే ఉండు అన్నట్టుగా. షుడ్ ఐ హ్యావ్ డన్ సో, నేను ఒకవేళ అమ్మతోనే అలాగే ఉంటే ఏమో. షుడ్ ఐ నాట్ హ్యావ్ బీన్ సో ప్రియాక్యుపైడ్ విత్ మై వర్క్. అంటే అక్కడనే అమ్మతోనే ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఈ వర్క్ చేయలేడు కదా. అండ్ ఇన్స్టెడ్ స్పెండ్ టైమ్ విత్ దిస్ ఓల్డ్ లేడీ హూ ఐ వాజ్ నెవర్ టు సీ అగెయిన్. ఇక తన తల్లితోని ఎక్కువ కాలం ఉండేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఐ హ్యావ్ ఆస్క్డ్ మై సెల్ఫ్ దిస్ అండ్ డూ నాట్ హ్యావ్ అన్ ఆన్సర్. అంటే ఈయన అడగాలనుకున్నాడట కానీ ఆన్సర్ తెలుసు ఏంటిది, ఈయన వాళ్ళ అమ్మతో ఉంటా అంటే వీలు కాదు. ఎందుకు అనంటే ఈయన SLV-3 రాకెట్ తయారు చేసే పనిలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ అమ్మతో ఉంటా అంటే సాధ్యం కాదు కదా. కాబట్టి అడుగుదామన్నా ఉండాలన్నా అని అన్నా కానీ ఆన్సర్ కూడా తెలుసు కదా. మై మదర్ పాస్డ్ అవే సూన్ ఆఫ్టర్ మై ఫాదర్ డైడ్. వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత వెంటనే అంటే కొద్ది రోజుల తర్వాత వాళ్ళ అమ్మ కూడా చనిపోయిందట. ఇట్ వాజ్ పర్హాప్స్ ఫిట్టింగ్ దట్ షీ వుడ్ నాట్ లివ్ అలోన్. అంటే ఇక తాను కూడా ఒంటరిగా ఎక్కువ కాలం జీవించలేను అనుకున్నదేమో. అంటే వితౌట్ ద మ్యాన్ హూ సైడ్ షీ హ్యాడ్ నెవర్ లెఫ్ట్ ఫర్ ఓవర్ 80 years. అంటే వితౌట్ ద మ్యాన్ అంటే ఇక్కడ భర్త అన్నట్టు, భర్త లేకుండా భార్య కూడా ఎక్కువ కాలం జీవించలేదన్నట్టుగా ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు అబ్దుల్ కలాం, తన తల్లి 80 years అంటే 80 అంటే 80 సంవత్సరాల పైన బ్రతికిందట, ఆ తర్వాత చనిపోయింది అని చెప్తా ఉన్నాడు. ఆఫ్టర్ ఐ రిసీవ్డ్ ద న్యూస్ ఆఫ్ హర్ పాసింగ్ అవే యాజ్ ఐ మేడ్ మై వే టు రామేశ్వరం మెమోరీస్ ఆఫ్ హర్ అజైల్ మీ. అంటే ఆయన అక్కడ తుంబాలోని రాకెట్ లాంచింగ్ స్టేషన్లో ఉన్నప్పుడు ఆయనకి న్యూస్ వచ్చింది ఏంటిది, అమ్మ చనిపోయింది అని. అమ్మ చనిపోయినటువంటి వార్త రాగానే తల్లి కదా కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ రామేశ్వరం బయలుదేరిందట. రామేశ్వరం బయలుదేరుతున్నప్పుడు ఇంటికి వెళ్తున్నప్పుడు అట ఆయనకి ఏం గుర్తుకొచ్చినాయి, మెమోరీస్, తన తల్లితో గడిపినటువంటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి. The two people who had created me not just as their child but molded my thoughts and personality were now
నో మోర్. అంటే ద టూ పీపుల్ అంటే ఇక్కడ అబ్దుల్ కలాం యొక్క ప్రపంచంలో ఇద్దరే వ్యక్తులు ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే తల్లి తండ్రి. సో ఆ తల్లి తండ్రి ఏం చేశారు అంటే మౌల్డెడ్ మై థాట్స్. మై అంటే అబ్దుల్ కలాం యొక్క థాట్స్, ఆలోచనల్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దినటువంటి తల్లిదండ్రులు నో మోర్ అంటే లేరు. అంటే అబ్దుల్ కలాంని ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేసినటువంటి, అతని ఆలోచనల్ని, అతని వ్యక్తిత్వాన్ని మార్చినటువంటి తల్లిదండ్రులు ఇక లేరు. ఐ వుడ్ హ్యావ్ టు లివ్ అవుట్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ వితౌట్ దీర్ గైడెన్స్. అంటే ఇక ఆయన తన మిగిలినటువంటి జీవితాన్ని తల్లిదండ్రుల యొక్క సహాయం, గైడ్లైన్స్ లేకుండానే జీవించాల్సి వచ్చింది. ఎందుకంటే తల్లి లేదు, తండ్రి లేడు. కాబట్టి ఇక ఆయనకు సలహా ఇచ్చేందుకు ఎవరు లేరు. కాబట్టి ఆయన తన యొక్క శేష జీవితాన్ని, మిగిలిన జీవితాన్ని తల్లిదండ్రుల సహాయం లేకుండా జీవించాల్సి వచ్చింది. బట్ కానీ ఐ న్యూ వన్ కుడ్ నాట్ హ్యావ్ లివ్డ్ లాంగ్ వితౌట్ అదర్, అండ్ దట్ ఈజ్ వాట్ కంఫర్టెడ్ మీ యాజ్ ఐ రిటర్న్ టు ద మాస్క్ వేర్ ఐ హ్యాడ్ లెర్న్ టు ప్రే విత్ మై ఫాదర్. కానీ ఒక విషయం తెలుసాట, ఏంటంటే ఏ వ్యక్తి కూడా పర్మనెంట్గా ఉండలేడు కదా. కాబట్టి తల్లిదండ్రులతోని తన కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, జీవితాంతం ఉంటా అంటే ఉండలేం కదా మనం. నో వన్ కెన్ లివ్ పర్మనెంట్లీ. ఎప్పుడు ఉండలేం కదా, ఎప్పుడో ఒకసారి చనిపోవాల్సిందే కదా. ఆ విషయాన్ని తను తానే ఓదార్చుకున్నాట. ఎప్పుడైనా సరే ఆయన తల్లి అయినా తండ్రి అయినా చనిపోయారు అంటే ఈయన కూడా ఎప్పుడొకప్పుడు చనిపోవాల్సిందే కదా. కాబట్టి ఆయన రియలైజ్ అయిపోయాడు, ఎవరు కూడా ఎప్పుడు ఎల్లకాలం ఉండలేరు కదా అనే విషయాన్ని గుర్తు చేసుకొని తాను ఓదార్చుకుంటూ ఐ రిటర్న్, తిరిగి వచ్చిండు ఇంటికి. టు ద మాస్క్. ఎక్కడికి వచ్చిండు ఆయన? ఫస్ట్ మాస్క్ దగ్గరికి వచ్చిండు. మాస్క్ అంటే మసీదు. వేర్ ఐ హ్యాడ్ లెర్న్డ్ టు ప్రే విత్ మై ఫాదర్. అక్కడ ఏం నేర్చుకున్నది గుర్తుకొచ్చింది ఆయనకు? తన తండ్రితో పాటు అక్కడ ప్రేయర్ చేస్తున్నటువంటి ఆ సంఘటన గుర్తుకొచ్చింది. అంటే ప్రేయర్ చేస్తూ కొన్ని విషయాలు నేర్చుకున్నాడు కదా అక్కడ, అది ఆయనకు గుర్తుకొచ్చింది అన్నట్టు. నేను ఇక్కడ మా డాడీతో పాటు ప్రేయర్ చేసేవాడిని అన్నట్టుగా ఆ మసీదుని చూసినప్పుడు ఆ సంఘటన గుర్తుకొచ్చింది. ద అజాన్ ఫ్రమ్ ద మాస్క్ వన్స్ యూజ్ టు బ్రింగ్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్. ఆయనకి ఎట్లా అనిపించిందంటే అజాన్ అంటే మసీదులో అందరినీ ప్రార్థన చేయడానికి పిలిచేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి పిలిచినట్టుగా అనిపించిందట. అందరినీ పిలిస్తే అప్పుడు ఈయన బ్రదర్స్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, అందరూ వెళ్ళి ప్రార్థన చేసేవారు కదా. అట్లా అజాన్ పిలిస్తే వీళ్ళు చేసి అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసినటువంటి సంఘటన గుర్తుకొచ్చింది. అవర్ పేరెంట్స్ లీడింగ్ ఆల్ ద చిల్డ్రన్ ఇన్ ద ప్రేయర్స్. అంటే ఆ ప్రేయర్ చేసేటప్పుడు ఆయనకు గుర్తుకొచ్చిన విషయంలో వాళ్ళ పేరెంట్స్ అట ముందు వరుసలో ఉండేవాళ్ళట, తర్వాత వీళ్ళుండి ప్రేయర్ చేసేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. నౌ ఇట్ ఈస్ ఎ స్వీట్ రిమైండర్ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్. అంటే ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పాలంటే, అది ఒక అందమైనటువంటి బాల్యము, అది ఒక మధురంగా స్వీట్, అంటే మనం ఎంతో గుర్తుంచుకోదగినటువంటి ఒక మధురమైన జ్ఞాపకం నా లైఫ్లో, అది ఒక స్వీట్ మెమోరీ అని ఎవరు చెప్తున్నారు? అబ్దుల్ కలాం చెప్తున్నాడు. తన జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటనలు, చిన్ననాటి బాల్యం అంతా కూడా ఒక అందమైనటువంటి తీపి జ్ఞాపకం అని చెప్తా ఉన్నాడు. ఆ పేరెంట్స్ లాస్ట్ టైం ఆఫ్ ఏ మదర్ హూ అండర్స్టూడ్ హర్ బాయ్స్ డీపెస్ట్ ఫీలింగ్స్ ఈవెన్ ఇఫ్ దే రిమైన్డ్ బరీడ్ ఇన్ హిస్ హార్ట్. అంటే తన తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, చనిపోయి కావచ్చు, కానీ వాళ్ళ యొక్క జ్ఞాపకాలు మాత్రం తన యొక్క హృదయంలో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి అన్నట్టు. అంటే మనకు సంబంధించిన వ్యక్తులు చనిపోవచ్చు, కానీ వాళ్ళతోని మనం గడిపినటువంటి ఆ మధుర క్షణాలు మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోలేం కదా. మనకు అలా ఇక్కడ అబ్దుల్ కలాం ఏమంటున్నాడు? తన తల్లితో తన తండ్రితో గడిపినటువంటి ఆ రోజులు మాత్రం ఆయనకు ఎప్పటికీ హార్ట్లో, ఆయన మైండ్లో ఉండిపోతాయి కదా. కాబట్టి నా తల్లి తండ్రి చనిపోవచ్చు, కానీ వాళ్ళతోని నేను గడిపినటువంటి ఆ మధురమైనటువంటి జ్ఞాపకాలను మాత్రం అవి ఎప్పుడు నాకు ఉండిపోతాయి అన్నట్టు. సో అంటే ఈవెన్ ఇఫ్ దే రిమైన్ బర్రీడ్ ఇన్ హిస్ హార్ట్. అంటే తల్లి తండ్రి చనిపోతే వాళ్ళ యొక్క డెడ్ బాడీస్ని ఏం చేస్తారు అంటే పెట్టెలో పెట్టి బర్రీడ్ పాతి పెడతారు. అట్లా పాతి పెట్టినా కూడా వాళ్ళ యొక్క జ్ఞాపకాలు మాత్రం ఆయన మైండ్లో ఉన్నాయి, హార్ట్లో, అంటే అతని మనసులో ఉండిపోయినాయి జ్ఞాపకాలు. అంటే వాళ్ళ తల్లిదండ్రిని చనిపోయిన తర్వాత బర్రీ చేయవచ్చు, అంటే పెట్టెలో పెట్టి పాతి పెట్టవచ్చు, కానీ వాళ్ళ తాలూకు జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికి ఉంటాయని ఆయన చెప్పింది.